ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని అల్లూరి శ్రీనివాస్ గారు పాడతారు. హారతి మెహర్ దినేష్. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय మేడం. చేయమంటారు మేడం? స్టార్ట్ చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయభాంజన పరమ పావన భవభయభాంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. థ్యాంక్ యూ అండి రజనీ మేడం గారు. జై బాబా అందరికి జై బాబా అండి. శ్రీనివాస్ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలో అంతిమ ప్రకటన గురించి తెలుసుకుంటున్నాం. బాబా చెప్తారు అంటే అది జరుగుతుందా లేదా అని అనే మీమాంసల్లో కాకుండా నేను కొన్ని మీ భాషలోను కొన్ని నా భాషలోనూ చెప్పాను, కానీ అవన్నీ జరిగి తీరుతాయి సత్యాలు. అందులో ఏమాత్రం అపార్థం అంటే నన్ను అర్థం చేసుకోవడానికి కాదు, నన్ను ప్రేమించండి అని బాబా చెప్తారు కదా. బాబా దాని అంతరార్థం మీకు అర్థం కాదు, కానీ ఇవన్నీ జరిగి తీరుతాయని నిన్నటి రోజు బాబా చెప్పిన అంతిమ ప్రకటనలోని సారాంశాన్ని మనం తెలుసుకున్నామండి. లాస్ట్లో బాబా అంటారు, మీరు అనవసరంగా కలత చెందకండి, వ్యాకుల పడకండి అని మీ అందరినీ కోరుతున్నాను అన్నారు బాబా. నేను చెప్పిందంతా సత్యమని నమ్మండి, విధిగా జరిగి తీరుతాయి. ఈ 6 మాసాల్లో జరగబోయే వాటి ప్రభావం 1954 డిసెంబర్ 1వ తేదీ నుండి నా చేత ఫలితాలకు తీసుకుని రాబడతాయి అని బాబా నిన్నటి రోజు చెప్పిన సంగతి మనం తెలుసుకున్నామండి. ఇంకా ఈ అంతిమ ప్రకటీకరణ ధృవీకరణ అని చెప్పి ఇంకా ఇక్కడ రాస్తున్నారు, అది కూడా మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 30, 1954 నాటి అంతిమ ప్రకటన. జనవరి 31, 1955న మెహర్ బాబా ఇచ్చిన ధృవీకరణ. అంతిమ ప్రకటన అయిపోయాక మళ్ళీ ధృవీకరణ అని చెప్పి ఇచ్చారట బాబా. 40 రోజుల ప్రత్యేక కార్యక్రమం ముగిశాక సెప్టెంబర్ 30, 1954 చేసిన అంతిమ ప్రకటనకు తర్వాత చేసిన విపులీకరణకు అంటే 1931, 1955 చేసిన జనవరి 31, 1955 చేసిన ధృవీకరణను ఒక ప్రకటన పత్రం ద్వారా బాబా తెలియజేశారు. బాబా అంటున్నారు, నేను మీకు తెలియజేసి ప్రకటించి విశదీకరించిన విషయాలన్నీ నిర్ణీతమైన వాస్తవాలు. ఇవన్నీ భగవన్ నిర్ణయాలు. జరగవలసినదంతా భగవంతుడే చేస్తాడు. జరగవలసినదంతా అనివార్యమైనప్పటికీ ఆయా పరిస్థితులను అనుసరించి ఫలితాలు 2 విధాలుగా మార్పు చెందగలవు. ఒక పక్క తీవ్రతలో
అవకాశంలో, ఆకారంలో లేదా క్రమ పద్ధతిన జరిగే సంఘటనల ప్రయాణంలో మార్పు ఉండగలదు. లేదా మరోపక్క నిర్ణీత కాల వ్యవధిలో మార్పు ఉండగలదు అన్నారు బావ. నాకు, నా సన్నిహితులకు సంబంధించిన ఫలితాలు తగిన విధంగా 2 విధాలా మార్పు చెందగలవు. ఉదాహరణకు సంఘటనలు ఏ విధంగా జరుగుతాయో, ఎంత ప్రమాణంలో జరుగుతాయో, ఆ జరిగే మార్పు వల్ల కానీ, లేక కాల వ్యవధిలో జరిగే మార్పు వల్ల కానీ, ఒకే సమయంలో సంభవించే ఆధ్యాత్మిక, భౌతిక ఆఘాతమును ప్రపంచం పూర్తిగా అనుభూతి పొందగలదు అని చెప్తున్నారు. అంటే నా మౌన్ శరీరం విరమించొచ్చు. అట్లా బాబా చెప్పారు కదా నిన్నటి రోజు. మూడొంతులు ఆహ్, నాశనమవుతుంది అని బాబా చెప్పిన వీటన్నిటికి కూడా ధృవీకరణ అంటే జరుగుతాయి కానీ, ఒక్కొక్కసారి కాల వ్యవధి మార్పులుండొచ్చు. ఆ సంఘటనలో కూడా మార్పులుండవచ్చు అని చెప్తున్నారు బాబా. అంటే నా సన్నిహితులకి, నాకు కూడా ఆహ్, బా బాధలు కలుగుతాయని బాబా చెప్పిన ఈ అంతిమ ప్రకటన గురించి ఇంకొంచెం ధృవీకరణ చేస్తున్నారు బాబా. మెహరాబాదు సమావేశంలో సూచించిన నిర్ణీత కాల వ్యవధి అంటే 1955 ఏప్రిల్ మార్పు చెందకుండా ఉంటే, అప్పుడు ప్రపంచం ఉత్కృష్టమైన ఆఘాతమును తనలో దర్శించుకునేందుకు గాను వరుస క్రమంలో జరిగే సంఘటనల స్థాయిలో, రకములో మార్పులు ఉండవచ్చును. కానీ నేను చెప్పినట్లుగా నిర్ణీతమైన కాల వ్యవధి మార్పు చెందితే సంఘటనలు ఏ విధమైన మార్పు లేకుండా జరిగిపోతాయి అన్నారు మెహర్ బాబా. అట్లయినట్లయితే నా దేహానికి, నా బాహ్య చర్యలకు మధ్యనున్న సంబంధం 1955 ఏప్రిల్ నాటికి విధిగా తెగిపోతుంది. నాకు, నా సన్నిహిత సంబంధితులకు మధ్యనున్న బాహ్య సంబంధాలలో చెప్పలేనంత మార్పు వస్తుంది. అప్పుడు నేను నా దేహం చాలించకపోయినా ఒక విధంగా నేను మరణించక తప్పదు. ఎందుచేతనంటే ప్రపంచానికి నేను మార్పు చెందిన కాల వ్యవధి అంతమయ్యేదాకా మరణించిన వారి వలె ఉంటాను. మార్పు చెందే సమయం వచ్చేలోగా నా బాహ్య కార్యక్రమాలన్నీ నిలిపివేస్తాను అన్నారు బాబా. బాబా ఇంకా 3 పాయింట్స్ ఏవో చెప్పారండి. అవి కూడా మనం తెలుసుకుందాం. ఇది జస్ట్ బాబా చెప్పారు కనుక మనం చదువుకోవడం తప్ప, దీనిలో అర్థం కానీ, ఇది ఇలా అన్నారు, అది అలాగా అని అది మనకి అవగతం కాదు. బాబా చెప్పారు కనుక ఒకసారి చదువుకుంటున్నాము. ఈ ఈ అంతిమ ప్రకటన గురించి. ఈ వ్యవధిలో ఎవరితోనూ సంబంధం పెట్టుకోను. పూర్తిగా నిస్సంగంగా జీవిస్తాను. ప్రకృతి సంబంధమైన నా అవసరాలకు కావలసిన వారితో మాత్రం సజీవుడైన మానవుని వలె సంబంధం కలిగి ఉంటాను. ఫిబ్రవరి 12వ తేదీ శనివారం రాత్రి 8 గంటల మొదలు 13వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల వరకు నా ప్రేమికులందరూ కేవలం మంచినీరు మాత్రమే త్రాగుతూ ఉపవాసముండి ఆ 24 గంటల కాలంలో శక్తివంచన లేకుండా ఇష్టమైన పద్ధతిలో భగవంతుని ప్రార్థించాలి. నిజాయితీ దివ్యత్వానికి కీలకమైనది. నిజాయితీగా భగవంతుని ప్రేమించేవాడు భగవంతునిలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి తనను భగవంతునిగా కనుగొనగలడు అని బాబా ఈ అంతిమ ప్రకటనలో ధృవీకరించారు. ఇక తుది నిర్ణయము అని రాశారు. అది ఎప్పుడంటే 1955 ఏప్రిల్ 1న బాబా మెహరాబాద్లో చేసిన అంతిమ ప్రకటనకు, సతారా నుండి జారీ చేసిన వివరణకు 1955 జనవరి 31వ తేదీన చెప్పిన ధృవీకరణమునకు తుది నిర్ణయమును సతారా నుండి ప్రకటించారు. బాబా అన్నారు, ఈ విశ్వము భగవంతుని నుండి ఉద్భవించింది. భగవంతుడు విశ్వం నుండి ఉద్భవించలేదు. విశ్వమే భగవంతుని నుండి ఉద్భవించింది అని చెప్తున్నారు. సత్యము నుండే మాయ వ్యక్తమైంది. మాయ నుండి సత్యం రాలేదు. భగవంతుడే సత్యము, విశ్వమే మిథ్య అంటే మాయ అని చెప్తున్నారు. అంటే మనం విశ్వం నుండి భగవంతుడు వచ్చాడు అనుకుంటాం కదా, అది కాదు అని చెప్తున్నారు బాబా. ఈ మాయ కూడా సత్యం నుండే వచ్చింది. భగవంతుని నుండి మాయ వచ్చింది, విశ్వం ఉద్భవించింది అని చెప్తున్నారు. భగవంతుడు మానవునిగా అవతరించి భూమిపై దైవంగాను మానవునిగాను జీవిస్తున్నాడు. ఆయన దైవీ మానవుడు, అవతారుడు, క్రీస్తు లేదా రసూలు. అవతార పురుషుడుగా, సద్గురువులుగా మాయలో జీవించిన భగవంతుని జీవితం మిథ్య, మాయ కాదు. సృష్టిలో భగవంతుని జీవితం సత్యమైనది.
మాయమైనది కూడా అవుతోంది. మాయ, మాయామయ జీవితం, మాయలో భగవంతుని జీవితం ఇవన్నీ ఒకటి కాదు. అలా కానేరవు. మాయకు జీవితమే లేదు. మాయ మాయయే కాని దానంతటదే ఏమీ కాదు. మాయ జీవితం అంటే మాయలో మాయతో మాయచే ఆవరింపబడిన మాయామయమైన జీవితం. మాయను మాయతోనే తీసేస్తానని చెప్తూ ఉంటారు కదా బాబా. అంటే ముల్లుని ముల్లుతోనే తీయాలంటారు పెద్దలు. అలా చేస్తానని బాబు శ్రీమండలి ఒకసారి ఇలాగే అంటారు. ఎందుకు ఈ ఈ ఈ రణగొణిధ్వని అంతా, ఈ డిస్టర్బెన్స్ అంతా ఎందుకు? అంతా నీ వల్లనే కదా బాబా! కాబట్టి నువ్వే తీసేయొచ్చు కదా! అంటే ఈ మాయలో అతుక్కుపోవడం, మళ్ళీ అందులోంచి బయటికి రావడం ఇదంతా నువ్వు చేస్తుంది క్రియే కనుక తీసేయొచ్చు కదా! అంటే నేను మాయను మాయతోనే తీస్తాను అని చెప్తారు. శ్రీమండలితో ఒకసారి బాబా. అలాగే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మాయా జీవితం అంటే మాయలో మాయతో మాయచే ఆవరింపబడిన మాయామయమైన జీవితం అని చెప్తున్నారు. మాయలో జీవించబడిన దైవీ జీవితం మాయాన్వితం కాదు. అంటే మరి భగవంతుడిలా కిందకి దిగి రావడం, ఆయన చేసే విశ్వ కార్యక్రమాలు ఇవన్నీ మాత్రం మాయ కాదు. అది దైవీ జీవితం అని చెప్తున్నారు బాబా. ఎందుచేతనంటే మాయలో భగవంతుడు మాయా జీవితం సాగిస్తున్నా భగవంతుడు తన సత్యత్వం గురించిన ఎరుక కలిగి ఉంటాడు. మనం భగవంతుడమని తెలిసినా కూడా మనం మాయకి మమేకమైపోయి నేను భగవంతుణ్ణి అనకుండా నేను ఫలానా అంటున్నాం. కానీ భగవంతుడికి ఎరుక ఉంది. తను ఎందుకొచ్చాడో తెలుసు. ఆ దివ్య ప్రణాళిక ప్రకారం తను చేసుకెళ్ళిపోతాడు. అందుకే బాబా నా నా వర్క్ 100కి 100 పాళ్ళు కంప్లీట్ అయిందని చెప్తారు. అంటే ఆయన భగవంతుడిగా ఆయనకి ఎరుక ఉంది కనుక ఆయన దిగి రావడం, ఆయన చేసే విశ్వ కార్యక్రమాలు ఇవన్నీ మాయ మాయ కాదు సత్యాలు అని చెప్తున్నారు బాబా. దైవీ జీవితం ఎప్పుడూ కూడా మాయాన్వితం కాదు. మాయలో భగవంతుడు మాయా జీవితం సాగిస్తున్నా అంటే మనలాగే ఆయనకి చలి ఉండడం, దాహమేయడం, అలా అని చెప్పి ఆయనకి ఆకలి ఉండదని చెప్పి ఒకసారి బ్రెడ్ అదే ఇచ్చారట. చలి ఉండదని చెప్పి పల్చటి బట్టల్లో ఆ మంచు కొండల్లో ఫోటోలు తీయడానికి నించోబెట్టేశారట బాబాని. కాబట్టి మాయా జీవితం సాగిస్తున్నా కూడా భగవంతుడు తన సత్యత్వం గురించిన ఎరుక కలిగి ఉంటాడు. నేను దైవీ మానవుడని గుర్తించుకోండి అని చెప్పేవారు బాబా మండలికి అందరికీ కూడా. అందుకని బాబా చెప్తున్నాడు, భగవంతుడు పూర్తిగా స్వతంత్రుడు. ఈ విశ్వం పూర్తిగా భగవంతునిపైనే ఆధారపడి ఉంది. సద్గురువులు భగవంతుని భూమిపై అవతరింప చేసినప్పుడు వారు సత్యమును మాయను పరస్పర ఆధారములుగా చేస్తారు. అందువల్ల మాయలో మునిగి ఉన్నవారు ఆయన యొక్క అనంత కరుణను అపార ప్రేమను అర్థిస్తారు. భగవంతునికి విశ్వానికి మధ్య ఆయన యొక్క అనంత కరుణ అపార ప్రేమ ముఖ్య సంబంధం కలిగి ఉంటాయి. ఆ సంబంధం సద్గురువుల చేతను అవతారుని చేతను ఎల్లప్పుడూ వినియోగింపబడుతుంది. ఆ విధంగా విశ్వము భగవంతునితోటి ఆటగాడు అవుతోంది. విశ్వము భగవంతుని తోటి ఆటగాడవుతోంది. ఈ అనుబంధం ద్వారా భగవంతుడు తన దివ్య లీలలో తన జీవితం నెలకొల్పడమే కాక మాయలో ధర్మమును కూడా స్థాపించాడు. అవతారునిచే స్థాపించబడిన ఈ ధర్మం ధర్మాధర్మాలకు అతీతుడైన అనంతుడైన ఆ పరమాత్మ యొక్క సత్యధర్మం. ఇది ఏకకాలంలో శాశ్వతంగా సత్యమైనది, మాయా మాయాన్వితమైనది కూడా. ఈ ధర్మమే విశ్వాన్ని పాలిస్తోంది. విశ్వం యొక్క ఉచ్ఛ పతన స్థితులు, నిర్మాణము, వినాశము ఈ ధర్మం చేతనే నియంత్రించబడుతున్నాయి. అవతార యుగంలో భగవంతుని కేవలత్వం అవతార పురుషుని చేత భగవదిచ్చగా ఈ ధర్మంపై ప్రభావం చూపిస్తుంది. అవతార పురుషుడు ఏది సంకల్పించినా ఏది అభిలాషించినా అది భగవన్ నిర్ణయమని గ్రహించాలి. అందువలనే అంతిమ ప్రకటనలో చెప్పినవన్నీ భగవన్ నిర్ణయాలు కాబట్టి తప్పక జరిగి తీరుతాయి అన్నారు మెహర్ బాబా. అంటే ఒకసారి పాపం ప్రకటన ఇచ్చేశాక ప్రేమికుల కంగారు చూసి ఆయన మళ్ళీ ఒకసారి దాని గురించి అంతిమ ప్రకటన గురించి ఈ పక్కాగా జరుగుతుంది, అంటే పూర్తి లోతులకి వెళ్ళొద్దు, కంగారు పడవద్దు అని అభయమిస్తూ ఒకసారి, ధృవీకరిస్తూ ఒకసారి, మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఇంకొంచెం తుది నిర్ణయం అని చెప్పి మళ్ళీ సరళం చేసి అసలు ఈ భగవంతుడు అనేవాడు ఎలా వస్తాడు, మాయలో ఉండి తన జీవితాన్ని అంటే ఎలా అంకితం చేస్తాడు,
ఆయన నిర్ణయాలు భగవద్ నిర్ణయాల కింద భావించండి. అంటే అవతారుడు చెప్పేవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు బాబా. కాబట్టి కంగారు పడవద్దు. ఇదంతా ఒక మాయ. ఈ మాయేనా విశ్వమైనా అన్నీ భగవంతుడు. అందుకే బాబా అంటారు, ఏదైనా సరే నా నుండే వచ్చిందని భావించండి అంటారు బాబా. అది సుఖమైనా దుఃఖమైనా నా నుండి వస్తోందని భావించండి అన్నది. ఎందుకంటే విశ్వమే ఆయన నుండి వచ్చినప్పుడు, మాయ కూడా ఆయన నుండి వచ్చినప్పుడు, ఇంక భగవంతుడే అంతటా నిండి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కంగారు పడతావు అంటారు. అందుకే ఆయన రెండు చేతులతో గట్టిగా పట్టుకోమన్నది కూడా అందుకే. ఎందుకంటే అంతటా అన్నిటా భగవంతుడు ఉన్నాడనే భావం కలిగింది అనుకోండి, మనకి అధైర్యం రాదన్నమాట. ధైర్యంతో ఈ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా భగవంతుని అండ నాకు ఉందనే ధైర్యంతో ముందుకెళ్తాం కనుక మై విష్ ఇచ్చారు బాబా. ఆ మై విష్ పాయింట్స్ నా ఆర్డర్స్ అని కూడా బాబా అంటారు. కాబట్టి ఇక్కడ తుది నిర్ణయం బాబా మళ్ళీ చెప్తున్నారు అంటే ఇదంతా దైవ సంకల్పం, దైవ నిర్ణయాలను గమనించండి అని చెప్తున్నారు. అస్సలు కంగారు పడద్దని పాపం బాబా మళ్ళీ ఇంకోసారి అభయం ఇచ్చారు. నేను మార్చి 22న కుల్దాబాద్లో ఉన్నాను. అక్కడ రాత్రింబవళ్ళు తీవ్రంగా పనిచేశాను. నా ఆధ్యాత్మిక కార్యాలు నా దేహం పైన, మనస్సు పైన ఒత్తిడి కలిగించాయి. నేను అంతిమ ప్రకటనలో చెప్పినట్లు అదే క్రమంలో జరిగి తీరవలసిందేనని తీర్మానించుకున్నాను. ఫలితంలోనూ తీవ్రతలోనూ అలాగే ఉంటుంది. కానీ కాల నిర్ణయం మాత్రం సడిలిపోవచ్చును. ఇంతకు తప్ప విధి ప్రకారం నేను చెప్పింది తూచా తప్పకుండా జరిగి తీరవలసిందే. ఈలోగా దైవ సంకల్పం ప్రకారం జరగవలసిన సంఘటనల కోసం మానవాళి వేచి ఉండాలి. ఈ సమయంలోనే మానవుడు భగవంతుణ్ణి మరంత అధికంగా ప్రేమించాలి. భగవంతుని కోసమే జీవించాలి. భగవంతుని కోసమే మరణించాలి. అతని ఆలోచనలోనూ చేష్టలలోనూ భగవంతుని ఎడల ప్రేమ మాత్రమే కనిపించాలి అన్నారు మెహర్ బాబా. దీని తర్వాత అంతిమ ప్రకటనకు సంబంధించిన మరే ప్రకటనలు వెలువడలేదు. ఇదే తుది నిర్ణయమని కింద నోట్ రాశారట. వినడం అవగాహన చేసుకోవడం కాదు. అవగాహన అంటే భావనలో ఉండుట కాదు. భావనలో ఉండడం అంటే విషయగ్రహణ కాదు. విషయగ్రహణం అంటే అనుభవం కాదు. అనుభవం అంటే భగవత్ సాక్షాత్కారం కాదు. భగవంతుడు వివరింపజాలడు. వాద వివాదాలకు అతీతుడు. ఆయన సిద్ధాంతరీకరించజాలడు, చర్చింపజాలడు, అర్థం చేసుకొనబడడు. ఆయన జీవింపబడతాడు. సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలి. దేవుని దివ్యత్వాన్ని పొంది జీవించాలి అన్నారు మెహర్ బాబా. వాద వివాదాల కోసం చదవరాదు. ప్రవచించడం కోసం చదవరాదు. అవగాహన పరుచుకుని జీవించాలి అని బేకన్ కవి తెలియజేశాడు. అంటే జ్యూస్ చెప్తున్నారు. బాబా ఏం చెప్తారు? నన్ను అర్థం చేసుకోకండి, నన్ను ప్రేమించండి. నీ బలహీనతలున్నా నన్ను అంటి పెట్టుకుని ఉంటే నేను గమ్యం చేరుస్తాను. ఇవన్నీ చాలా అద్భుతంగా బాబా ఇచ్చారు. ఎందుకంటే ఇవన్నీ విన్నాక మనకి ఏమనిపిస్తుందంటే కంగారు గాని ఒక అవుటర్ కండి మనం అంటే ఈ మధ్యన తరచూ పెద్దవాళ్ళ ద్వారా ఈ అంతిమ ప్రకటన ఒకటి, మెహర్ బాబా స్కాలింగ్ ఒకటి, ఇవన్నీ మనం చదివి ఉండడం వల్ల అంటే తెలుసుకుని ఉండడం వల్ల కొంచెం అంత లోతులకి వెళ్ళకపోయినా బాబా ఉన్నారు కదా అన్నీ చూసుకుంటారు అనే ఒక ధైర్యం అయితే మనం బాబా ప్రేమికుల్లో వచ్చేసిందండి. ఒక అవుటర్ కనుక ఇచ్చేదైతే కంగారు విడిపోతాడు కనుక బాబా చాలా విశదీకరించారు. అసలు ఏది గ్రహణ కాదు, ఏది అర్థం చేసుకోవడం కాదు, నన్ను ప్రేమించడమే ముఖ్యం అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఐవిడ్యూస్ కూడా ఒక కవి చెప్తున్నట, భగవంతుడి తత్వాన్ని వివాదాలతో కానీ ప్రవచించడం వల్ల కానీ రాదు, ఆయన్ని ప్రేమించడం వల్లే, అంటే ఆయనతో ఉండడం వల్లే ఆ జీవింపడం తెలుస్తుంది అని చెప్పాట ఐవిడ్యూస్ తోటి. ఇక ఇక సప్లిమెంటరీలో సబ్జెక్ట్ అయిపోయిందండి. గ్రంథంలోకి వద్దాం. ఒక్క నిమిషం. కాలపరిమితి లేకుండా అంతిమ ప్రకటనలో చెప్పినట్లును తర్వాత విపులీకరించినట్లుగాను అన్నీ జరుగుతాయి. ఈ సంఘటనలు 1 నెలలో గాని 3 నెలల్లో గాని 3 సంవత్సరాల తర్వాత గాని లేదా 20 సంవత్సరాల తర్వాత గాని జరగవచ్చు. నేను రేపు మాట్లాడవచ్చు లేదా 10 ఏళ్ల తరువాత మౌనం విరమించవచ్చు అన్నారు బాబా. నేను ఎలాంటి వాగ్దానాలకు, ఒప్పందాలకు, ఏర్పాట్లకు బద్రునవను. ఎవరూ కాని నన్ను భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైనవేమీ కోరవద్దు. ఎవరికి ఏది మంచిదనిపిస్తుందో అదే చేస్తాను. ఇవి తెలుసుకుని ఎవరు నా కొంగు పట్టుకుని ఉండాలో
మానాలో నిర్ధారించుకోండి. బాబా చెప్పేశారు ఈ అంతిమ ప్రకటనలోనే. ఇంత విశదీకరించారు బాబా. కానీ అవన్నీ జరుగుతాయి బాబోయ్ అని చెప్పి పరిగెట్టి వదిలేయడం కాదు. నిజంగా కావాలి అంటే నన్ను అధికాధికంగా ప్రేమిస్తే అంటే ఎవరికి ఏది మంచిదో, అంటే బాబా మంచిది అంటే ఆస్తిపాస్తులు ఇవ్వడం, మనకు అనుకున్నవన్నీ జరగడం కాదండి. ఈ ఆత్మ ప్రయాణానికి ఏది మంచిదో అదే చేస్తాడు ఆయన. అది మనకి నొప్పిగానే ఉంటుంది. ఆపరేషన్ చేసే ముందు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వద్దు అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఆ ఇంజెక్షన్ కంపల్సరీ చేయించుకుంటేనే ఆపరేషన్ నొప్పి నీకు తెలియదు. బాబా అదే చేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ఎవరికి ఏది మంచిదో అదే చేస్తాను నేను అని చెప్తున్నారు. ఇది తెలుసుకుని ఎవరు నా కొంగు పట్టుకొని ఉండాలో మానాలో మీరే నిర్ధారించుకోండి అంటే మన మీద వదిలేశారు బాబా. కొంగు పట్టుకోవడం అంటే నా యందు విశ్వాసం ఉంచి నన్ను గౌరవించి నా భక్తులుగా నేను చెప్పినట్లు విధేయులై నా ఆజ్ఞలు పాటించడం అంటున్నారు. కొంగు పట్టుకోవడం అంటే ప్రేయర్స్ చేసేయడం, బాబా ఫొటోస్ ఇంటి నిండా నింపేయడం, బాబా ఐ లవ్ యూ చెప్పడం అది కాదు అంటున్నారు బాబా. ఎలాగా కొంగు పట్టుకోవడం అంటే ఇంకా దృఢ విశ్వాసం. అందుకే 7 రియాలిటీస్ ఇచ్చారండి బాబా. ఇంక అందులో అది తప్ప ఇంకేముండదు. విశ్వాసం చూపించామనుకో ఇంక అది తప్ప ఏది ఉండకూడదు. ప్రేమ చూపించామనుకో భగవంతుని మీద ప్రేమ తప్ప ఇంకేది ఉండకూడదు. అలా 7 రియాలిటీస్ 100% పరిపూర్ణమైనది కావాలి అన్నది బాబా అందుకు. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు? నిజంగా నీకు విశ్వాసం ఉండాలి, గౌరవం ఉండాలి. నేను చెప్పినట్లు విధేయులే ఉండాలి. నా ఆజ్ఞలు పాటించడం కొంగు పట్టుకోవడం అంటే అది అని చెప్తున్నారు. ఇవన్నీ ఉంటేనే నువ్వు నాతో ఉండు. రాతే నువ్వు వెళ్ళిపోవచ్చు అని కూడా బాబా అది నీ నిర్ణయం అని చెప్తున్నారు. మే నెల 1వ తేదీన జూలై 31వ తేదీ వరకు 1955 వరకు 3 నెలలు నాకు క్లిష్టమైన కాలం. 3 కారణాల కారణంగా ఏకాంతవాసం చేయాలి. 1 నా కోసం, 2 నన్ను ప్రేమించే వారి కోసం, 3 అందరి కోసం అన్నట. ఎప్పటినుంచి 1955లో మే 1వ తేదీ నుండి జూలై 31 వరకు నేను ఏకాంతవాసం చేస్తాను. 1 నా కోసం, నెక్స్ట్ ప్రేమికుల కోసం, 3 అందరి కోసం అంటే ప్రపంచం కోసం అంటూ నేను సతారా జాల్విల్లాలో ఉన్నప్పుడు ఇంటి నుండి బయటికి రాను. ఈ సమయంలో నేను ఆహారం తీసుకోవచ్చు, లేకపోవచ్చు. నిద్రించవచ్చు, లేకపోవచ్చు కూడా. మొదటి 1 నెల రోజుల్లో నేను ఒకే చోట ఉండవచ్చు, లేకపోవచ్చును. ఏ క్షణంలోనైనా నా ప్రణాళికలు మార్చుకోవచ్చు. పర్యటనలు చేయవచ్చు. సుదూర ఏకాంత ప్రదేశాలకు వెళ్ళవచ్చు అన్నారు మెహర్ బాబా. అంటే బాబా ప్రతిదీ ఎందుకు విశదీకరిస్తున్నారు అంటే మనకి అర్థమవడం కోసం కాదండి. మనం అవగాహన చేసుకోలేం కూడా. కానీ ఆయన ఏం చేసేసారు అని చెప్తూ ఉంటారు. ఏకాంతవాసాలు చేసేసారంటారు. నవజీవనం చేసేసారంటారు. అది చెప్పడం కాకుండా ఎలా చేశారు? ఏం చేస్తున్నారని చెప్తే మనని ఎవరైనా అడిగారనుకోండి, ఏకాంతవాసంలో బాబా ఇలా ఉండేవారు. నవజీవనం ఇలా చేశారని మనం చెప్పడం కోసం. ఇది అర్థం చేసుకోవడం కాదు. అంటే భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వచ్చినప్పుడు ఎంత త్యాగమయ జీవితం గడుపుతాడు అని మనకు తెలియపరచడం కోసం బాబా చేస్తున్న ఈ ప్రయత్నం అంతా కూడా. ఒకసారి ఒకతను బాబా దగ్గరికి వస్తాడండి. వచ్చి బాబా నీవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి. నీ రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అంటావు. నా పూర్తిగా విశ్వాసం ఉంచమంటావు. కానీ బయట ప్రపంచం అలా లేదు. నీ సందేశం నువ్వు చెప్పినట్టు పాటిస్తే బయట అవమానాలు. ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నిన్ను వదిలేస్తాను బాబా అంటాడు అతను. బాబా చాలా అద్భుతంగా చెప్తారండి అతనితోటి. అంటే ఇన్నాళ్ళు నీ ప్రయత్నాన్నే నువ్వు గుర్తించావు తప్ప వెనకాల నేనున్న సపోర్ట్ నువ్వు గుర్తించలేదు అంటారు బాబా. అంటే ఇంతవరకు మనం అంటే పెద్దదాన్ని చిన్నదానితో తీసేస్తాడు బాబా. కొన్నాళ్ళు మనకు కష్టాలుగా అనిపించినా ఆ ఆత్మ ప్రయాణానికి ఏది అవసరమో నేను ఇస్తానని చెప్తున్నాడు బాబా. అతను అంటాడనమాట, వదిలేస్తానంటున్నావు, పట్టుకున్నది ఎవరు అనుకుంటున్నావు? ఇన్నాళ్ళు నేనే నిన్ను పట్టుకున్నాను, ఇంకా నువ్వు నన్ను పట్టుకోలేదు. అందుకే నువ్వు నన్ను వదిలేస్తానంటున్నావు. వదిలేసినా కూడా నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? ఇంకో దారి వెతుక్కుంటావు కదా. అక్కడ యజ్ఞాలో, యాగాలో, వ్రతాలో చేస్తావు. మళ్ళీ అవన్నీ నా దగ్గరికే వస్తాయి. డైరెక్ట్ నా దగ్గరికి రావడానికి ఈ వ్రతాలు, యజ్ఞాలు చేసిన కొన్ని జన్మల తర్వాత నా దగ్గర రావడానికి ఎంత డిఫరెన్స్ ఉందో నీకు తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నేను పట్టుకున్నాకే నువ్వు నన్ను పట్టుకోగలవు తప్ప నీ అంతట నువ్వు పట్టుకోలేదు అని చెప్తారు. అంటే వదిలేయడం, పట్టుకోవడం అనేది మన చేతిలో ఉండదండి. భగవంతుడు మన ఆత్మ ప్రయాణాన్ని బట్టి ఆయన మనని ప్రేమిస్తున్నాడు అంటే మన ఆత్మ ప్రయాణం ఎంతో అద్భుతంగా కొన్ని జన్మల పుణ్యభాగ్యం మనం పాట కూడా పాడుకుంటాం. ఎన్నో జన్మల పుణ్యఫలం అని. అలా పుణ్యఫలం వల్ల ఆయన మనని ప్రేమించి ఆయన ఒడిలోకి మనని లాక్కున్నాడు అంటే ఇంక వదిలేయడం అన్నది అనవసరం. ఆ తాటే అనవసరం.
ఎందుకంటే లైఫ్ లో ఇప్పుడు కాకపోతే మళ్ళీ జన్మలోనే ఆ కర్మ అనుభవించవలసి ఉంటుందని చెప్తున్నాడు బాబా. అలాంటప్పుడు ఈ జన్మలోనే యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటున్నాడు. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్లుగా అది వస్తుంది. పోనీ కనీసం ఈ జన్మలోనైనా నన్ను పట్టుకుని మంచి కర్మలు చెయ్యి అంటున్నాడు బాబా. అప్పుడేమవుతుంది, లాస్ట్ జన్మ కర్మలన్నీ కూడా చాలా తేలిగ్గా దాటేస్తావు. ఈ జన్మలో చేసుకున్న మంచి ఫలితాల వల్ల జన్మ రాహిత్యం కూడా జరుగుతుందని బాబా ఇచ్చిన భరోసా మనకందరికీ తెలుసు. అవతార్ మెహర్ బాబాకి జై. మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. జై బాబా. దినేష్. దినేష్, జై బాబా అమ్మా. जय बाबा జై अवतार బాబా. मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे। అంతసేపు మాట్లాడాను. प्रियतमा मन सुहारती ఇంకా दे। అమ్మాయి రాంటుంది. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे। प्रियतमा मन सुहारती दे। ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మన సుహారతి దే ప్రియతమా మన సుహారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మన సుహారతి దే ప్రియతమా మన సుహారతి దే అహంకారము హారతి కాగా ఇహ మే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహ మే పరమై ప్రకాశించగా పాహి శరణు సయూజ్యము పొందగా పాహి శరణు సయూజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మన సుహారతి దే ప్రియతమా మన సుహారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మన సుహారతి దే ప్రియతమా మన సుహారతి దే ప్రియతమా మన సుహారతి దే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి మేడం, చక్కటి విషయాలు తెలియజేశారు. జై బాబా మీకు అందరికీ జై బాబా. జై బాబా. జై. జై బాబా.